అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా ఆదివాసీల ఆందోళన. ఇవాళ రేపు మన్యం బంద్కి పిలుపు. మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులతో నేడు చంద్రబాబు భేటీ. మేనిఫెస్టో, కేంద్ర బడ్జెట్ వల్ల కలిగే ప్రయోజనాలపై చర్చ. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా. శాండ్ మాఫియాకు చెక్ పెట్టాలన్న సీఎం రేవంత్. నేటి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన. 13 వరకు ఉపసంహరణకు గడువు. మద్యం ప్రియులకు షాక్. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మద్యం ధరలు. గోదావరి జిల్లాలో కోళ్లకు సోకింది బర్డ్ ఫ్లూనే. నిర్ధారించిన పూణే ల్యాబ్. చికెన్ షాపుల మూసివేతకు ఆదేశాలు. కొనసాగుతున్న మోదీ ఫ్రాన్స్ పర్యటన. ఇవాళ ఏఐ యాక్షన్ సమ్మిట్ లో పాల్గొననున్న ప్రధాని. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కంటిన్యూ. మహిళా అభ్యర్థికే సీఎం పదవి అంటూ ప్రచారం. కుంభమేళాకు పోటెత్తిన భక్తులు. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు. ఆల్ టైమ్ హైకి బంగారం ధరలు. 88,000కు చేరిన 10 గ్రాముల గోల్డ్ రేట్. గ్వాటెమాలాలో ఘోర రోడ్డు ప్రమాదం. లోయలో పడ్డ బస్సు. 51 మంది మృతి. అమెరికా బాటలోనే బ్రిటన్. అక్రమ వలసలకు ముగింపు పలకాలని నిర్ణయం.